హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీడిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క లాగిన్లో మీరు చూసినట్లయితే మీకు ఇలా మెగా డిఎస్సి 25 స్కోర్ కార్డ్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్కోర్ కార్డు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ యువర్ టెట్ హైయెస్ట్ స్కోర్ క్లిక్ హియర్ అని ఉంది టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్. అంటే మీరు పెట్టిన మీ యొక్క స్కోరు హైయెస్ట్ మార్క్స్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉందని మీరు అనిపిస్తే, మీకు వచ్చిన మార్కులు కాకుండా వేరే మార్కులు అక్కడ కనిపిస్తే మీరు ఇది క్లిక్ చేసి రైట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ మార్క్స్ ఒకసారి ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ మార్క్స్ ఏమన్నా దీనికి సంబంధించి అంటే ఎంటర్ చేయడం అంటే మీరు చేయరు, దానికి ఒక షీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే రైట్ ఇక్కడ చూడండి, టెట్ మార్క్స్కి తిన్నగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. రైట్, దీన్ని మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి, టెట్ మార్క్స్కి సంబంధించి ఏదైనా మీకు ఉంటే ఐ హియర్ డిక్లేర్. ఇక్కడ చూడండి, టెట్ సెలెక్ట్ టెట్ టైప్ అని చెప్పేసి ఏపీ టెట్, తర్వాత పేపర్ 2A, ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఏ హాల్ టికెట్ నెంబర్ అయితే మీద ఉందో అది, ఇయర్ ఆఫ్ పాసింగు, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ స్కోరు, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇకపోతే ఇక్కడ గమనించండి ఒకసారి, రైట్ ఇక్కడ చూడండి, మీరు హాల్ టికెట్ నెంబర్ కొట్టి గెట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీ ఇయర్ ఆఫ్ పాసు, క్యాండిడేట్ నేమ్ ఇన్ టెట్, ఫాదర్ నేమ్ ఇన్ టెట్, స్కోరు, వెయిటేజీ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. రైట్, ఆ తర్వాత ఈ బాక్సులు 3 టిక్ చేసి మీరు జనరేట్ ఓటీపీ కొడితే మీ ఫోన్కి ఓటీపీ వస్తే అది ఎంటర్ చేస్తే మార్కులు సబ్మిట్ అవుతాయి. అది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాసెస్ ప్రస్తుతం. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. టెట్ స్కోర్ మన ఏదైనా టెట్ స్కోర్ కనుక మిస్టేక్ ఉంటే మనం ఎలా సబ్మిట్ చేయాలి అనే దానికి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ చూడండి యూజర్ మాన్యువల్, ఇదిగోండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇందులో ఇదిగోండి, గెట్టింగ్ స్టార్టెడ్, యాక్సెస్ టు వెబ్సైట్, యాక్సెసింగ్ రిజల్ట్, టెట్ డీటెయిల్స్ అప్డేషను, ఏపీడిఎస్సి రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇప్పుడు చెప్పుకున్నదే, ఇగో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇగోండి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఎడిట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి స్కోర్ కార్డు కనిపిస్తుంది మీకు ఆటోమేటిక్గా. స్కోర్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసినాయి. ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు మార్క్ క్లిక్ చేసి అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ కొత్త మార్కులు అప్డేట్ అవుతాయి. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో కూడాను. ఓకే రైట్, ఓకే ఇక్కడ చూడండి స్కోర్ కార్డు ఒకసారి చెక్ చేద్దాం. స్కోర్ కార్డు కూడా మీకు ఇలా ఇచ్చేసాడు. స్కోర్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాశారో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి స్కోర్ కార్డు ఇవ్వడం జరిగింది. మీ యొక్క టెట్ మార్కులు వెయిటేజ్తో సహా అన్నీ ఇచ్చాడు. మీరు చెక్ చేసుకోవచ్చు అంతా కూడాను. ఓకే, మీరు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఆటోమేటిక్గా మీరు దాని మీద క్లిక్ చేస్తే మీ రిజల్ట్ చక్కగా సేవ్ చేసేసుకోవచ్చు. రైట్, ఓకే నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఒకసారి, సర్వీసెస్ లిస్ట్లో చక్కగా సర్వీసెస్ లిస్ట్లో మనకి క్లియర్గా ఏపీడిఎస్సి 2025 రిజల్ట్ టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అని కూడా ఇంకొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. టెట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమని ఇచ్చాడు. అలాగే ఏపీడిఎస్సి 25 రిజల్ట్స్ అని ఇచ్చాడు. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.